శ్రీధర్ గారు మీరు చెప్పండి. కొమ్మినేని గారు నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇదే నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసిన రోజున మనం 60,000 మందిని టార్గెట్ చేశాము, కనీసం ఇంత కూడా సప్లై చేయలేకపోయామని చెప్పి మందలించడం జరిగిందండి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని మందలించారు. అందుట్లో ఆయన ఏం చెప్తారంటే, మీ మున్సిపల్ మంత్రి గారు వెహికల్స్ పంపిస్తా అన్నారు, పంపించలేకపోయాను అంటారు. సో 60,000 మనం గనక ప్రతిపాదన తీసుకుంటే ఈ 300 నిత్యావసర సరుకులకి 61 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. అంటే ఒక్కొక్క దానికి వచ్చి 7,000 రూపాయలు కిట్టు పడిందండి. దాదాపుగా ఒక 100 అటు ఇటుగా ఉండొచ్చు. సో 1 కేజీ నూనె, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంపలు, 25 కిలోల బియ్యం, ఇంకేవో చిన్న చిన్న మొత్తం కలిపి 7-8 వస్తువులు కలిపిస్తే ఏ విధంగా 7,700 కోట్లు పడిందో ఆలోచిస్తున్నారు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళు 3వ తారీఖు సాయంత్రం వరకు కూడా భోజనాలు అందించలేని పరిస్థితి ఉందని చెప్పి మనం అనేక మాధ్యమాల ద్వారా కానివ్వండి, లేకపోతే పరోక్షంగా ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. 3వ తారీఖు నుంచి మాత్రమే వీళ్ళు భోజనాలు అందించారు. అది కూడా దాతలు ముందుకు వచ్చి మెగా కానివ్వండి, పీవీస్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఒకటి ఉంది. నిన్న మొన్న నాకు ఎవరో చెప్పారు, ఈ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వాళ్ళకి సంబంధం లేకుండానే మొత్తం వాళ్ళు 1 డే శాలరీ కట్ చేస్తారంట, వాళ్ళకి సంబంధం లేకుండా. అట్లాగే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో కూడా అప్లై చేశారంట. కాదు, నేను ఇక్కడ 368 కోట్ల రూపాయల ఫుడ్ గురించి మాట్లాడుతున్నా. 368 కోట్ల రూపాయలు ఫుడ్ ఖర్చు పెట్టామంటున్నారు. 3వ తారీఖు వరకు మీరు అంటే 1-2 తారీఖులు మీరు ఏం చేయాలి. 3వ తారీఖు నుంచి దాతలు ఎక్కువ మంది బయటకు వచ్చి మేము 1,00,000 ప్యాకెట్లు 10,000 ప్యాకెట్లు ఇచ్చామన్నారు. అందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. తర్వాత రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళు మేము స్వయంగా ఇస్తున్నామన్నారు. RSS వాళ్ళు బాజీ గారికి తెలుసు, RSS వాళ్ళు స్వయంగా పంచారు. వీళ్ళందరూ పంచిన తర్వాత కూడా ప్రభుత్వం 368 కోట్ల రూపాయలు పంచింది అంటే ఏ లెక్కన పంచింది? వీళ్ళు తీసుకొచ్చింది ఇస్కాన్ నుంచి హరే రామ హరే కృష్ణ వాళ్ళ దగ్గర నుంచి భోజనాలు తీసుకొచ్చి పెట్టారు. ఒక్కొక్క భోజనం ఎంత రేటు తెమ్మాలి అంటే వీళ్ళు ఇచ్చిన 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఇచ్చారనుకున్నా కానీ, 2 కోట్లు పెట్టారనుకున్నా కానీ 6 లక్షల మంది బాధితులు అని చెప్తే 6 లక్షల మందికి 12 లక్షల భోజనాలు ఇంటూ 10 రోజులు వేసుకున్నా అలా 1,20,00,000 భోజనాలు అవుతాయి. 1,20,00,000 భోజనాలకి 368 కోట్లు ఖర్చు పెట్టారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ భోజనంలో వెండి, బంగారం ఇలాంటి ఏమన్నా వడ్డించి పెట్టుండారు. సో ఇది దుర్మార్గం. దీన్ని ప్రశ్నిస్తుంటే తెలుగుదేశం వాళ్ళ ముసుగులో ఉన్న కొంతమంది వచ్చి మేము బెదిరిస్తున్నారు, మీరు పెడతానికి వీల్లేదని చెప్పి. ఏమండి, ఇప్పుడు క్రొవ్వొత్తులు, ఇప్పుడు డ్రోన్స్ 412 డ్రోన్స్ తీసుకొచ్చామని పెట్టారు. మేము అడిగింది ఏంటి? 412 డ్రోన్స్ పలానా కొమ్మినేని శ్రీనివాసరావు సప్లై చేశాడు, పలానా బాజీ సప్లై చేశాడు, పలానా శ్రీధర్ రెడ్డి సప్లై చేశాడని డీటెయిల్స్ ఇవ్వడానికి మీకు ఏంటండి ఇబ్బంది? సో ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క దాంట్లో లూటీ జరిగింది. వాటర్ బాటిల్స్ అని చెప్పి 24 కోట్లు 23 కోట్లు సబ్జెక్టు కరెక్షన్ వాడారు, 20 కోట్ల పైన. అక్కడ పంచింది వాటర్ ప్యాకెట్లు. ఎన్ని వాటర్ ప్యాకెట్లు పంచితే, ఎన్ని వాటర్ బాటిల్స్ పంపితే 20 కోట్ల రూపాయల పైగా ఖర్చు వస్తుందండి. సో పైగా ఇంకొకటి ఏం చెప్తున్నారు, వాటర్ ట్యాంకులు వాడామని చెప్పి, వాటర్ ట్యాంకుల ద్వారా సప్లై చేశామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా దోపిడీ. సరే, ఇన్ని చేశారు, బాగానే ఉంది. ఇవాళ రోజులు కూడా బాధితులు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మాకు సాయం అందలేదని చెప్తా ఉంటే ఇంకా నిస్సిగ్గుగా మేము సత్యలలో మేము ఇక్కడ సత్యహరిశ్చంద్రుడు ఇంటి పక్కన పుట్టామని చెప్పి చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఎట్లాంటి సిగ్గు లేదు. పోలీసులు చేయాల్సిన పనులు పోలీసులు చేయకుండా పోలీసులు వైఫ్ను కిడ్నాప్ చేస్తారు, పోలీసు వాళ్ళ అమ్మను కిడ్నాప్ చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది అంటే ఏ విధంగా మనం ఈ ప్రభుత్వాన్ని పట్టించుకోవాలండి? కనీసం ఒక బాధ్యత కలిగిన అధికారి ఎవరైనా బయటకు వచ్చి వరద సాయంలో, ఇంకొకటండి, వరద సాయంలో ఫలానా వ్యక్తికి ఫలానా సాయం ఈ స్టేటస్ లో ఉంది అని చెప్పి సర్చ్ ఆప్షన్ ఒకటి ఇచ్చారు. ఆ సర్చ్ ఆప్షన్ అర్ధాంతరంగా తీసిపడేశారు పోయిన వారంలో. సో ఇవాళ రోజున బాధితులు వాళ్ళ పేర్లు నమోదైనాయో లేదో తెలియదు,
వాళ్ళకి స్టేటస్ వస్తుందో లేదో తెలియదు, రిజెక్ట్ అయిందో లేదో తెలియదు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని భారతదేశంలో కాదు కదా, ప్రపంచంలో కూడా ఎక్కడ చూసి ఉంటారండి. ఎవరిని అడిగితే వాళ్ళ మీద ఎదురుతాడు. 100 రోజుల్లోనే మీరు పరిపాలన చేతగా చేతులు ఎత్తేస్తే మీ సొంత పత్రికలు రాస్తున్నాయండి దుర్మార్గంగా జరిగింది, దుర్మార్గంగా జరిగింది అని చెప్పి. ఓకే, రైట్.